హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పావని ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో మిగిలిపోయిన అన్నం వేస్ట్ చేయకుండా తాలింపు అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిగిలిపోయిన అన్నం, ఉల్లిపాయ, శనగిత్తనాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం తాలింపు గింజలు వేసుకొని వేయించుకుందాం. తాలింపులు వేగిన తర్వాత ఎండుమిర్చి కొంచెం వేసుకుందాం. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు అందులోకి ముందుగా మనం తీసి పెట్టుకున్న గ్రౌండ్ నట్స్ కూడా వేసుకొని వేయించుకుందాం. ఈ గ్రౌండ్ నట్స్ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. అందులోనే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే మిగిలిపోయిన అన్నాన్ని ఉండలు లేకుండా నలుపుకొని వేసుకుందాం. అన్నాన్ని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. పసుపు అంతా కలిసేలాగా ఫ్రై చేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారాలు అన్నం అంతా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకుందాం. అన్నానికి అంతా కలిసేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. అన్నం అంతా బాగా కలిసే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం చేసిన ఈ అన్నాన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే తాలింపు అన్నం తయారైపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.